वासुदेवाय धन्वन्तरे अमृतकलशहस्तये सर्वामये विनाशाय त्रैलोक्यनाथाय श्री विष्णवे नमः। అంటే 5 months ఫైబ్రాయిడ్స్ అన్నారమ్మా. అదే నీటి బొడుగు, ఫైబ్రాయిడ్స్ అంటే నీటి బొడుగులే. అవి రిపోర్ట్ ఏమైనా ఉందా మీ దగ్గర? దాని తాలూకు రిపోర్ట్ ఉంటే చూసి దాని ప్రకారంగా నేను మెడిసిన్ కలిపి ఇవ్వగలుగుతానమ్మా. ఇప్పుడు ఏం వాడుతున్నారు దానికి? ఇంకా వాడకండి అమ్మా. టీఎన్సీ అని చేశారా? టీఎన్సీ అని ఏమైనా చేశారమ్మా? చిన్న నాటు పెట్టి అలాగే ఏమైనా చేశారా? గైనికి ఇది ఏమన్నా పరీక్ష చేశారమ్మా? లోపల ఏమైనా పెట్టి చేశారా? అదే ఓవరీస్ తెలిసింది. అది రిపోర్ట్ కావాలమ్మా ఒకసారి. రిపోర్ట్ ఉంటే దానికి ఏ స్ట్రెంగ్త్లో మనం పెట్టగలం ఇటు నుంచి అనేది. అలాగా ఉండకూడదమ్మా. అసలు ఏమవుద్దంటే ఉండి కొద్ది కూడా మీకు 4 months 5 months అంటున్నారు కదమ్మా, 4 నెలలకి కనిపించేటప్పుడు అది మెరూనా రెడ్డా? మెరూన్. చిక్కగా వస్తుందా? ముక్కల కింద వస్తుందా? లేకపోతే మామూలు ఫ్లో కింద ఉందా? వస్తుంది. ఏమన్నా జిగురు కింద సాగినట్టు వస్తుందమ్మా? దురద ఏమైనా అనిపిస్తుందమ్మా? వాసన ఏమైనా అనిపిస్తుందా? ఇప్పుడు మీకు 5 months ఒకసారి అంటున్నారు కదా, ఎన్ని రోజులు అవుతుంది? మీరు పిల్లలమ్మా లేరా? ఎంతకాలం అయిందమ్మా మ్యారేజ్ అయ్యి? మీకు లేదు జనరేషన్, నీకు అక్కర్లేదని దానికి ఏమైనా చేశారా? ట్యూబెక్టమీ, వ్యాసెక్టమీ అటువంటి ఏం లేదు. మామూలుగానే మీరు ఫ్రీగా ఉన్నారు. మీకేమైనా అయినాయా? మీకేమవ్వలేదు. నేను అనేది ఏంటంటే అమ్మా, మీరేమైనా ట్యాబ్లెట్లు విపరీతంగా వాడి కానీ ఏమన్నా నాకు ఇది రాకూడదు, గర్భం దాల్చకూడదు, ఇలా కొన్ని ఉంటాయి. ఎంతకాలం వాడి ఉంటారమ్మా ఇంచుమించుగా? అంటే ఇది ఆఫ్ చేసుకుందాం అనే ఉద్దేశంతో వాడారు. ఇప్పుడు టిఫిన్ చేశారమ్మా మీరు? మొబైల్ ఉందా మీ దగ్గర? మొబైల్ పక్కన అది ఇక్కడ పెట్టండి. మీ చేతిలో ఉన్న నాణ్యం మాత్రం ఎప్పుడైనా మండుతూ ఉంటుందమ్మా మీకు? అంటే ఫ్రీక్వెన్సీగానా లేకపోతే ఎప్పుడో ఒకసారా ఎలాగా? ఇప్పుడు ఇవి కాకుండా మీకు ప్రాబ్లమ్స్ ఏమున్నాయమ్మా? ఆకలి వేయకపోవడం, నీరసంగా ఉండడం, కాళ్ళు పిక్కలు నొప్పి పెట్టడం? అంటే మీరు మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు కూడా అంటే ఎంత నీరు తాగుతారు మరి? అప్పుడు మీరు నీరైతే మీరు 3 లీటర్లు తగ్గకుండా తాగాలమ్మా కంపల్సరీగా. అది వర్షాకాలం అయినా సరే 3 నుంచి 4 తాగితేనే రేపొద్దున మీ మనుగడ. లేకపోతే మీరు ఇబ్బంది పడతారమ్మా. ఎందుకంటే ఫైబ్రాయిడ్స్ ఇప్పటికే చాలా కొంచెం హై స్కేల్లో ఉన్నాయి. ఇది మీకు ఏది ఏమైనా కానీ భగవంతుడు మనకు ఎలాగైతే ఇచ్చాడో అదే ప్రకారంగా సైకిల్ ఖచ్చితంగా రావాలమ్మ. ఒక 4 రోజులు అటు ఇటు అది కూడా రక్తమే రావాలమ్మ. రక్తం లోపల స్టాగ్నేట్ అయిపోయి ఇప్పుడు అందులో కొంచెం నీరు బయటికి వెళ్ళకుండా ఆ రూమ్లో ఉండిపోయింది అనుకో, మురికి వాసన వచ్చేది కదా. అదే ఎప్పటికప్పుడు నేను చెత్త వేసినా కానీ కొట్టేస్తే ఫ్రీ అయిపోద్ది కదా. ఇదే సేమ్. అందుకని మీరు మీ తరపు నుంచి చేయాల్సింది ఏంటంటే లిక్విడ్ సంబంధించిన ఏమైనా ఎక్కువ వాడుతూ ఉండండి. ఫ్రైలు అయ్యి తగ్గించండి. రెండోది చికెన్, ఫారం కోడి చికెన్ కానీ గుడ్డు కానీ 2 కూడా సాధ్యమైనంత వరకు అవాయిడ్ చేయడానికి ప్రయత్నం చేయండి. నాన్ వెజ్లో మటన్ విత్ బోన్ మీరు ఏమైనా తీసుకోవచ్చు, ఫిష్ తీసుకోవచ్చు. సీ ఫుడ్ అవాయిడ్. ఇది చేసుకుంటే మీకు నిదానంగా మందు వాడుకుంటే
నిదానంగా 3-4 నెలల్లో ప్రతి నెల ఆ, అయిపోతుంది. అవి పేలకూడదమ్మా లోపల ఉన్నటువంటి నీటి బుడగలు, ఏ ఫైబ్రాయిడ్స్ అంటారు. నీటి బుడగలు అవి మామూలుగా దాని అంతటా అదే మొత్తం అణిగిపోయి చితికిపోయి వాటర్ లోపల నుంచి వచ్చి దీంతో పోవాలమ్మా. ఇది మూత్రంలో కానీ డేట్లో కానీ అవి పోవాలి, అది దాని లెక్క. అంతేగాని దాన్ని మనం టచ్ చేసామంటే ఇప్పుడు వాళ్ళు ఏం చేస్తారే ల్యాప్రోస్కోపిక్ చేసి దీన్ని పగలగొడతా ఉంటారు. పగలగొడితే ఇప్పుడు బాగానే ఉంటుంది, కానీ 6 నెలలు 1 సంవత్సరంలో మళ్ళీ అవి ఫామ్ అయిపోతాయి. ఇదివరకు కంటే ఫామ్ గట్టిగా అయిపోతాయి. నేను 60 కేజీలు ఉండేదాన్ని. ఈ 6 మంత్స్ 1 ఇయర్ లోపు మళ్ళీ 74 కేజీస్కి వచ్చేసాను. వెయిట్ కూడా విపరీతంగా ఇది పెరిగింది. ఎప్పుడైతే మీరు నేను చెప్పిన ఒకటి సరిపోయిందో రెండోది ఇదైపోతుంది. మీరు చేసే తప్పల్లా ఏంటంటే వేపుడు కూరలు తగ్గించడం. నేను చెప్పిన 2 నాన్ వెజ్ల్లో ఆపడం, వాటర్ ఎక్కువగా తాగడం. వాటర్ మీకు అక్కడ మీకు బాత్రూమ్ ఫెసిలిటీ వాష్రూమ్ ఎలా ఉన్నాయి ఏంటి అనేది ఆ విషయం అయితే నాకు తెలియదు, కానీ దాన్ని సెట్ చేసుకొని మీరు వాటర్ తాగుతూనే ఉండాలి. 3 లీటర్స్ అంటే 3 లీటర్స్ మీరు పట్టుకెళ్ళిపోవాలి. అక్కడ ఉంటాయి మాకు అవైలబిలిటీ, అంటే ఆ ఫ్రిడ్జ్లోనో ఇందులోనో పెడతారు అనుకుంటా, ఏదో ఆఫీస్లో గట్టని. దానికంటే కూడా మీరు తీసుకెళ్ళిపోయి ఉంచుకోవడమే బెస్ట్. హాస్పిటల్స్లో చూపించుకున్నా కానీ అది వస్తుంది, మళ్ళీ మెడిసిన్స్ వాడినాళ్ళు తర్వాత రావట్లేదు. చూస్తేనేమో బాడీ ఓవర్గా గెయిన్ అయిపోతుంది. అది కాదమ్మా, అది రీజన్ ఏంటో అర్థం కాదు. అది అక్కర్లేదు. ఇక ఇప్పుడు మీకు ఇంక మళ్ళీ నేను మీ రిపోర్ట్ చూడాల్సిన అవసరం కూడా లేదు, అర్థమైపోయింది. ఇది ఎక్కడికి వెళ్ళినా నాకు కూడా ఉంటుంది. ఒకవేళ నేను బెంగళూరు వెళ్ళిపోయాను అనుకోమ్మ, ఒకవేళ కారులో ఒక 20 లీటర్ల క్యాన్ పెట్టుకెళ్ళిపోతాను. మా అబ్బాయి ఇంటికి వెళ్తాను, మా అబ్బాయి ఇంటి దగ్గర 3 రోజులు 4 రోజులు ఉంటాను. కానీ మరి ఇక్కడి నుంచి తీసుకెళ్ళాల్సిన పని ఏముంది? అలవాటు అయిపోయింది కొన్ని సంవత్సరాల తరబడి. బైక్లో అయితే ఇది పెట్టుకోవడం, లేదంటే నా నీళ్ళు నా దగ్గరే ఉండాలి, వేరే వాటర్ది ఇది చేసుకోం. నీళ్ళలో కూడా ఒక రకమైన ఇబ్బందులు ఉంటాయమ్మా. ప్యాకెట్ పాలు కూడా మీకు పడవు, ప్యాకెట్ పాలు దాన్ని కూడా అవాయిడ్ చేసుకోండి. అంటే ఫామ్ నుంచి వచ్చినాయి అయితే ఓకేనా? ఏ ఫామ్ నుంచేనమ్మా మానేయండి. ఇంక దీనికంటే బాడీ రాకూడదు. డేట్ కూడా 2 నెలలకు 3 నెలలకు అలా అది అన్అడ్జస్టబుల్గా కాకూడదు. అంటే మీ చేతిలో కూడా చాలా వరకు ఉంటుంది, మేము చేసే దాంట్లో తక్కువ. అది ఎందుకు వస్తుందో దాన్ని ఎలా మానుకోవాలో చెప్పాను మీకు. అంత అది ముందు మీరు చేసిన చిన్న చిన్న పొరపాట్ల వల్లే కొంచెం ప్రాబ్లం వచ్చిందని అనుకున్నాం. అయితే మరి దాని నుంచి మీరు మళ్ళీ అటువంటివి వాడకూడదు. సహజసిద్ధంగా అయితే భగవంతుడు ఇచ్చాడని చెప్పుకుంటాం కదా జనరల్గానే, అలా కానిచ్చుకోవడం కూడా అది మీకు సంబంధించిన విషయం, అది మీరు ఆలోచించి చేసుకోవాల్సిన విషయం. వయసు ఎంతమ్మా మీకు ఇప్పుడు? 30. పెద్ద వయసు కూడా కాదు. ఇప్పుడు దీనికంటే బాధల్లో ఇరుక్కోవద్దు. అంటే శారీరక బాధల్లో నేను చెప్పేది, శారీరక బాధే మానసిక బాధ అయిపోద్ది ఆటోమేటిక్గా. మానసిక బాధే మళ్ళీ మనకి ఫైనాన్షియల్ మ్యాటర్లోకి వచ్చి అన్నింటిలో దూరిపోద్ది అనమాట. అది మనం చెప్పకుండానే దూరిపోతుంది. వెయిట్ లాస్ అవ్వడానికి ఇది ఇది ఎప్పుడైతే మీకు తగ్గిందో అది వెయిట్ లాస్ అయిపోతుంది ఆటోమేటిక్గా. వెయిట్ లాస్కి ఇచ్చేయగలుగుతాం, కానీ అసలు పాత్ర శుద్ధి చేయాలిగా. అసలు పాత్ర శుద్ధి చేసి వెయిట్ లాస్కి మనం పెట్టామంటే అయిపోతుంది. వెయిట్ లాస్కి నా దగ్గర ఇప్పుడు ఉంది, కానీ మీరు 2-3 బాటిల్స్ వాడాలి కంటిన్యూస్ను. పొద్దున సాయంకాలం మీరు ఏ భోజనం తీసుకుంటారో దానికి ముందు వాడాల్సిందే 15 ml. అలా వాడుకుంటే బాగానే ఉంటుంది. మరి తీసుకెళ్తానంటే మీకు ఇమ్మంటే ఇస్తాను. ఇప్పుడు ఈ స్టేజ్లో మీకు ఇబ్బంది లేదు. ఇప్పుడు ఏంటంటే మీకు అంత బాగా ఎక్కువ మూమెంట్ ఇదైపోయి అవ్వలేదు. అవి ఇప్పుడు ఏదో ప్లాస్టిక్ కాగితం ఒకటి ప్యాక్ చేస్తారు కదమ్మా, ఆ పిల్లలు టప్ 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 టమ్మని కొట్టుకొని ఆడుతూ ఉంటారు కదా, ఏమంటారు దాన్ని? నేను ఆ బబులా అలా ఉంటాయమ్మా లోపల ఓవరీస్లో ఎన్ని చుట్టూ ఒకటి ఫామ్ అయిపోతూ ఉంటాయి అన్నమాట. దాన్ని అలా వాళ్ళు ఏం చేస్తారంటే పిల్లలు నడిపి ఆడుతూ ఉంటారు, బయట పడితే కూడా తెచ్చుకొని ఆడుతూ ఉంటారు. అలాగా దాన్ని వాళ్ళు ఏం చేస్తారంటే దీన్ని పెట్టి స్కోప్ పెట్టి దాన్ని కొట్టేస్తూ ఉంటారు. కొట్టేస్తే మరి అది మొత్తం అంతా అయిపోతుంది కదా, దాని నుంచి బయటకు వచ్చేదాన్ని ఎలాగా?
అది చిట్లిపోయి చిన్న చిన్న వచ్చాయి కదా పక్క పక్కనే కొంచెం మేక మనం అదే కొంచెం బసర్లాగా వస్తుంది కదా, మరి దాన్ని అంతా అతుక్కుంటుంది కదా. ఇది మేము చెప్పేది ఏంటంటే అలా కాకుండా దాన్ని మామూలుగా దాని అంతా ఇదైపోతే వచ్చేసి ఆ కీలకం అలా పోవాలి. ఇది దాన్ని బట్టి మీరు ఆలోచించుకోండి. పీసీఓడి అయితే పోతుంది, పోకుండా ఉండదు. దేనికైనా మీ వెయిట్ లాస్కి పీసీఓడికి కూడా మాకు దాదాపుగా ఒక 4 మాసాలు టైం పడుతుంది. మీరు కంటిన్యూ చేస్తే, నేను చెప్పిన పాటించి మీరు చేస్తే. కూర్చోండి అమ్మా, నమస్కారం. కూర్చోండి. మే అనుకుంటే జూన్, జూలై, ఆగస్ట్, సెప్టెంబరు 4 నెలలు అయితేప్పటికి మీకు ప్రతి నెల అనుకునే కాడికి వస్తుంది. మీరు చేయాల్సినవి ఏంటంటే నేను చెప్పిన 2 తినకూడదు. సీ ఫుడ్ తినకూడదమ్మా. సీ ఫుడ్డే కదా రొయ్య. మీరు చేప తినండి. రొయ్య తింటే క్యాలరీస్ చాలా ఎక్కువ అమ్మ. మీకు ఒబెసిటీ ఇదైపోతుంది కదా, ఇంకా కొలెస్ట్రాల్ పెరిగిపోతుంది. ఎప్పుడోసారి అకేషన్గా తిన్నారంటే ఏం పెద్ద సమస్య కాదు. ఆ వారం వెళ్ళినప్పుడు మన కన్ను దాని మీద పడింది అదే తిందామంటే కుదరదు. మీ ఆరోగ్యం మీ చేతుల్లో చాలా వరకు. నేను మ్యాక్సిమం ఎక్స్ప్లెయిన్ చేశాను, దానికి తగ్గ ఇది ఇస్తున్నాను. ఇంకా ఆకలి సరిగ్గా లేదంటున్నారు కదా, ఆకలి తిని వచ్చిందని మీరు అన్నం చపాతీ తినేసినంతలో మీకు ఒళ్ళు వచ్చేదమ్మా. మీకు ఒళ్ళు వచ్చే కారణం ఇది. ప్రాబ్లం అర్థమైంది కదమ్మా. మీరు అక్కడికి వెళ్ళిపోకండి మళ్ళీ. ఎక్కడికి? నేను ఎక్కువ తింటున్నాను, 4 చపాతీలు తినేసాను. అది కారణం కాదమ్మా. ముఖం కడుక్కున్నారు కదా, ఇంకా స్నానాలు ఏం చేయకపోయినా పర్వాలేదు. ఇది ఒకటి తీసేయడం, నాలుగు మీద పెట్టుకోవడం, చాక్లెట్ చప్పరించినట్టు చప్పరించండి అమ్మా. ఇది ఈ మూడింటితోటి మీకు చాలా వరకు క్లియర్ అవుతుంది. వేసుకొని అర స్పూన్ చాలమ్మా. అర స్పూన్ వేసి సరిపోతుంది. పొద్దున్న సాయంకాలం మరి పొద్దున్న తీసిన కడుగానే సరే మీరు పక్కన పెట్టుకోవచ్చు, లేదు సాయంకాలం వీలవుతుందంటే యాజ్ యూ లైక్, మీరు ఎలా వీలైతే అలా చేయండి అమ్మా. వచ్చింది కదా పర్వాలేదు, కాస్త బాగుందని మానేయకండి. అంత టైము పడుతుందమ్మా స్పాన్. మీ పేరు చెప్పండి. చూద్దాం అమ్మా. కొంచెం మీరు వాటర్ ఎప్పుడైతే మీరు పెంచారో కొంచెం ఫైబర్ ఫుడ్, వాటరు, తీగజాతి కాయగూరలకు సంబంధించిన ఎక్కువ తినడానికి మీరు ప్రయత్నం చేయండి. దొండకాయ, బెండకాయ, కాకరకాయ, ఆనపకాయ ఇవన్నీ తీగజాతి ఉన్నాయి కదమ్మా. భూమిలోంచి తవ్వి తీసేది ఏదైనా దుంప, తెల్లగడ్డ దుంప, బంగాళదుంప, లేదా ఇంకే రకరకాలు ఉంటాయి కదా, దుంప కూరలు తగ్గించండి. ఈ చికెను, గుడ్డు అయితే బ్యాన్ చేయండి. చితికి బయటికి రావాలి. అందుకే మీరు గమనించుకోండి అమ్మా అని చెప్తున్నాను. టైం ఆ గమనించుకొని ఆ జిగురు కింద ఉంది, స్మెల్ మారింది, ఇటువంటివన్నీ మీరు చెప్పిన దాని మీద మేము ఒక అవగాహనకు వస్తాం అమ్మా. ఇప్పుడే డైరెక్ట్గా అది ఇచ్చేయకూడదు అమ్మా. మంచిదమ్మా.